హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేను మార్కెట్ నుంచి సన్నజాజులు తెచ్చానండి. ఇగో మన చెట్టు ఇంకా చిన్నగా ఉంది కదా, ఇంకా చిన్నగా ఉంది. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయన్నమాట. ఇంకా ఇటు అంతా పాకుతుంది, ఇంకా టైం పడుతుంది మొగ్గలు రావడానికి. అందుకని నేను మార్కెట్ నుంచి కొన్ని మొగ్గలు తీసుకొచ్చానండి. ఆ మొగ్గల్లోకి ఇగో దవనం తెంపుకుందామండి. చెట్లది దవనం తెంపుకొని మాల కడదాము. ఇలా ఈ దవనం వేసి మాల కడదాము. ఇది వేరు తీసి ఇంకా వేరే దానిలో కూడా పెట్టుకోవచ్చండి, గ్రోతింగ్ ఉంటుంది. ఒక మొక్క తెచ్చుకున్నామంటే దాంతో మనము 10 మొక్కలు చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఓకే అండి, కిందికి వెళ్దాము. పార్కింగ్లో కూర్చొని మాల కడదాం. చూడండి, బాల్కనీలో కూర్చున్నాను. ఇక ఈ మొగ్గలు తీసుకొచ్చాను కదా మార్కెట్లో నుంచి. మన చెట్టుకు రావడానికి చాలా టైం పడుతుంది. మల్లెపూల చెట్లు ఉండే అండి, నేనే తీసేసాను అనమాట. మళ్ళీ ఫ్రెష్గా పెడదాము చిన్న చిన్న మొక్కల నుంచి అనేసి ఫ్రెష్గా పెడుతున్నాను మొక్కలు. సన్నజాజులు అయితే ఇదండి మాల కడుతున్నాను. ఈ దవనం వేసేసి ఇట్లా మాల కట్టాలి. మాల అంతా అయినాక చూద్దాం. చూడండి, సన్నజాజుల మాల కట్టాను. మనకు ఉన్న ప్లేస్లోనే చిన్న చిన్న మొక్కలు పెంచుకోండి. అందరము ప్రకృతిని కాపాడుకుందాము. ప్రకృతి లేనిది మనము లేము. ప్రాణవాయువు అది ప్రకృతి, మనకు తెలుసు కదా. ఆక్సిజన్ లేనిది మనము లేము. అన్నము నీరు ఎలాగో మనకు ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచుకోండి. ఉన్న ప్లేస్లలో చిన్న చిన్న మొక్కల నుండి స్టార్ట్ చేయండి. మనకు గ్రీనరీ చాలా అందంగా కొడుతుంది. ఇంటి ముందు ఇంటి పక్కల పెట్టుకుంటే చాలా అందంగా కొడుతుంది. ప్రతి ఒక్కరూ మనము ప్రకృతిని కాపాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.